రాసిన వాళ్ళు ఉన్నారు, రామాయణం రాసిన వాళ్ళు ఉన్నారు, వేదాల్లో ఉన్నటువంటి ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వామిని తలుచుకుంటూ ఉన్నారు ఎక్కడ ఉపద్రవం జరిగిన. ఎందుకంటే ఇటలీలో కీరో అనే ఒక అతను ఉన్నాడు, అలాగే ఫ్రాన్స్ లో నోస్ట్రడామస్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా 19వ శతాబ్దం నాటి వాళ్ళు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దం నాటి వాడు. అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం ఆయన ఉద్భవించి ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులకు ఆ యొక్క పాపజ్ఞ మఠంలో పెరిగి మరి ఆ యొక్క గర్భిణి తెచ్చమ్మ గారింట గోవులు కాచి ఆ రమలకొండ గుహలో కాలజ్ఞానం రచించి మనందరికి కూడా ఇవాళ అందించి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తని హెచ్చరించాడు. ఈవేళ కాలజ్ఞానంలో ఉన్న ఎన్ని కూడా జరుగుతున్నాయంటే మీరు జాగ్రత్త పడండి, అటువంటి తప్పుల్లో మీరు పోకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు హెచ్చరిక చేశాడు. సునామీల గురించి కూడా అటువంటి మహానుభావుని యొక్క మనవరాలు జగన్మాత ఈశ్వరి మహాదేవి. ఆమె కూడా జ్ఞానబోధ చేసి ఎన్నో కాలజ్ఞాన రచన చేసిన ఆమె కూడా మరి తాతయ్య గారు లాగానే ఆ తల్లి కూడా ఆ యొక్క యోగనిష్ట పరిష్ఠురాలై మరి ఆమె కూడా యోగనిష్ట వహించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ అనేటువంటి ఆ యొక్క మహా యోగాభ్యాసాల్లో చివరిదైన సమాధి యోగనిష్టలో ఈనాటికి కూడా కూర్చుని ఉంది. అటువంటి పీఠానికి గురుదేవులు మనకు ఇక్కడ అమ్మవారు చాలా విశేషం ఏంటంటే సమయానికి గురువు గారు మీరు అనుమతిస్తే చెప్తాను. 400 సంవత్సరాల క్రితం నాయన గారి యొక్క మనవరాలుగా ఉద్భవించి ఆమె 200 సంవత్సరాలు 200 అంటే 97 వయసులో వచ్చిందట వినుకుండా. మా తాతయ్య గారు కడియాల వీరభద్రాచార్యులు గారు తండ్రికి సంతానం లేకపోతే ఆయన ఇదే ప్రాంతంలో ఇదే స్థానంలో వచ్చి ఆ తల్లి యొక్క పాదాలు పట్టుకుంటే నీకు సంతాన యోగం ఉందన్నదట. ఆయనకి అప్పటికి 55 సంవత్సరాలు. 60వ సంవత్సరాల వయసులో ఆయన సంతానం కలిగి వీరభద్రాచార్యులు గారు పుట్టారు. అటువంటి ప్రదేశం ఇది. అప్పుడు ఆ సమయంలో ఈశ్వరదేవి గారు ఇక్కడ మన బొడ్రాయి ప్రతిష్ఠ చేసింది. మనకప్పుడు మరి నేరేడు పాపారావు గారు, పువ్వాడి వెంకటకృష్ణ గారు ఆ టైంలో 85 సంవత్సరాల కింద కరెక్ట్గా 25 ఏళ్ళు స్వామి ఇప్పటికి 1999 చివరిలో జరిగింది. అప్పుడు ప్రతిష్ఠ చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతాలు తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు 4 అడుగుల లోతుల్లో నీళ్ళల్లో ఉన్నాయి ఆ విగ్రహాలు. లోపల పోయి నీళ్లు మొత్తం తోడిచ్చి కడిగి చూస్తే ఈశ్వరీదేవి ప్రతిష్టగా ఉన్నది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ సీతలాంబ మహాదేవికి 16 తలల నాగేంద్ర స్వామి కింద ఆ యొక్క శీతలి మహాయంత్రాన్ని స్థాపన చేసిన అమ్మవారు. అంటే భూమికి 5 అడుగుల లోతులో పోయిందనమాట ఆ బొడ్రా. ఇప్పుడు తర్వాత 4 గముళ్ళకి అన్ని చోట్ల గముడు రాళ్ళు అని ఉంటాయి. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది. తూర్పు గమిడి ఆంజనేయ స్వామి, దక్షిణపు గమిడి ఆంజనేయ స్వామి, పడమర గమిడి ఆంజనేయ స్వామి, అలాగే ఉత్తరపు గమిడి ఆంజనేయ స్వామి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఉత్తర గమిడిలో డబ్బా సెంటర్లో ఉంది. అలాగే దక్షిణపు గమిడి ఇప్పుడు తిమ్మాయపాలెం రోడ్డులో ఉంది. తూర్పు గమిడి రంగనాయక స్వామి గుడిలో ఉంది. మరి పడమర గమిడి ఏమన్నా గుంట ఆంజనేయ స్వామిగా. ఈ విధంగా ఈశ్వరమ్మ గారు ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క యంత్రస్థాపన చాలా విషయం, ఇది గొప్ప విషయం. తర్వాత 16 పడగల నాగేంద్ర స్వామి కింద మహాసీతలని ప్రతిష్ఠ చేసింది రాజమండ్రి సిద్ధాంతి. మరలా ఇక్కడ అయ్యంగారు, చక్రలపాటి అయ్యంగారు, ఇటువంటి యోధానులైన వాళ్ళంతా వచ్చి చూసి మా వల్ల కాదు, ఇది విశ్వబ్రాహ్మణుడు చేయాల్సిందే, ఈశ్వరమ్మ గారి ప్రతిష్ఠ అని చెప్పారు. ఒకసారి చప్పట్లు పట్టండి. ఎందుకంటే ఆ జగన్మాత అనుగ్రహం ఆ విధంగా పరిమళించింది మనకు. మరి ఎంత గొప్ప విషయం ఇది. తరువాత ఆ యొక్క విగ్రహాన్ని గురుబ్రహ్మేంద్ర స్వాముల వారి చేతుల మీదుగా ఈ యొక్క వినుకొండలో 25 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగింది. చాలా గొప్ప విషయం గురువు గారు. తరువాత అంతకుముందు ఎన్నో గొడవలతో ఉండేది, పాత బస్తీ లాగా ఉండేది. యథార్థమైన చరిత్ర, అక్కడ భయపడాల్సింది లేదు, అందరికీ తెలిసిన విషయమే. తరువాత ప్రశాంతంగా ఉంది. ఒక్కటి ఎప్పుడు ఘర్షణ జరిగినట్లేదు. 25 ఏళ్ళ క్రితం అంతకుముందు వేరు, 25 సంవత్సరాల తర్వాత వేరు. అంత మార్పు వచ్చిందనమాట వినుకొండలో. మరి తర్వాత అమ్మవారు దయ వల్ల ఈ యొక్క విగ్రహం ఎన్ని జరిగాయి. మరి ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మాత అనుగ్రహంతో ఆ యొక్క దేవాలయం 275 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మఠాన్ని మరి గురువు గారు సంకల్ప బలంతో అమ్మవారి అనుగ్రహంతో మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి 3 కోట్ల రూపాయలతో ఆ యొక్క నిర్మాణం చేయడానికి సంకల్పం చేశారు. మరి ఎండోమెంట్ ఆ యొక్క ఆధ్వర్యంలో స్వామివారి అనుగ్రహంతో మరి ఆ యొక్క నిర్మాణం సాగబోతూ ఉన్నది. దాని కంట్రిబ్యూషన్ గా కొంత అమౌంట్ మనం అంటే 20% మనం డబ్బులు కడితే మిగతా మొత్తం గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఆ యొక్క దేవాలయాన్ని అపూర్వంగా ఇంకా
దేవాలయాన్ని నిర్మించాలని గురువు గారు మరి చాలా ఎంతో ఓపికగా శ్రమతో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం 26 జిల్లాలు తిరగాలి. ఇప్పుడు 26 జిల్లాలు తిరుగుతూ మన వినుకొండకు రావటం మన అదృష్టం. మనం ఇక్కడ ఒకటి ఉన్నది, మనం ఎన్నో గుళ్ళు గోపురాలకి మన ఊళ్ళలో జరిగే వాటికి మనం విరాళాలు ఇస్తూ ఉంటాం, అన్నదానాలకు ఇస్తూ ఉంటాం, శ్రీరాముని కళ్యాణం అని, శివరాత్రి కళ్యాణం అని, నవరాత్రులని వాయిని ఇస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి ఉపయోగపడతాయి. కానీ దేవాలయము 1000 సంవత్సరాల ప్రమాణంతో నిర్మాణం కాబోతుంది. మనం ఇవ్వాలనుకున్నా కానీ వెనకటి వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవాళ మనం ఇవ్వలేకపోతే మనం కూడా ఇవ్వలేని వాళ్ళం అవుతాం. ఎప్పుడో మనం ఇవాళ ఇచ్చే విరాళము మన పిల్లలు తరతరాలు చెప్పుకుంటారు, ఈశ్వరుడు గుడి కడుతుంటే మా వాళ్ళు డబ్బులు పంపించారు. మరి అటువంటి అవకాశం, సువర్ణ అవకాశం గురువు గారి అనుగ్రహం వల్ల మనకు కలిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో అంటారు ఆ యొక్క సేతు రామసేతువు నిర్మిస్తుంటే ఉడత కూడా పోయి ఇసుకలో పుల్లాడి అలాగా ఇల్లు ఇచ్చిందట. అలాగే మనం కూడా వృతాభివృద్ధిగా ఎంతో కొంత ఇచ్చి ఆ యొక్క నిర్మాణానికి మనం కూడా ఒక ఇటుకరాయిలాగా అయోధ్యలో రామాలయం కడితే ఎలా సహకరించామో ఆ విధంగానే సహకరించాల్సిన మనం చేసుకుంటూ ఏదో గురువు గారు అవకాశం ఇచ్చారని నేను గడబిడ మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. మరి గురువు గారిని మనము సాధారణంగా ఆహ్వానించండి. ఎవరున్నాము